నిర్దేశం కనుక లేకపోతే మనిషి ఎక్కడో ఉండడానికి ఒక ఎగ్జాంపుల్ ఆదర్శ గురుకుల విద్యాలయం. ఎందుకు అంటే నేను స్టార్టింగ్లో 4th క్లాస్ ఆదర్శలో జాయిన్ అయినప్పుడు మా అమ్మ ఎన్నోసార్లు నేను 4thలోనే వచ్చిన. 4th, 5th, 6th, 7th నేను 4thలో వచ్చింది మన ఏది మల్లారెడ్డి సార్ దాంట్లో ఉన్నప్పుడు, ఏది మన గంట వెంకటరెడ్డి కాంప్లెక్స్ లో ఉన్నప్పుడే మేము వచ్చింది. రియల్ గా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చదువుకున్నావు అనే దానికి పరకాల ఆదర్శ గురుకుల విద్యాలయం అన్న వెంటనే అదొక సంతోషం. ఎందుకు అనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదివరకు 2 టగ్ ఆఫర్ స్కూల్స్ ఉండేది. ఒకటి నర్సంపేటలో మహేశ్వరం స్కూలు, తర్వాత ఆదర్శ గురుకుల విద్యాలయంలో. ఆదర్శ గురుకుల విద్యాలయంలో చదువుతున్నాడు అనంటే ఇక వానికి పగిలిపోయిన ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం వరకు ఎవడేం చేస్తాడు ఏందనేసి. ఇప్పుడు మనకు గూగుల్ ప్లే, గూగుల్ స్ట్రక్చర్ వచ్చింది, కానీ అప్పుడు నిజంగా చెప్పాలంటే మన తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువ ఆరాధించేది గురువులే కాబట్టి వాళ్ళ మీదనే మన బాధ్యతను పెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయేది. ఆ విధంగా నిజంగా మన ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఇంతమంది ఎవరెవరి యొక్క నైపుణ్యం, ఒక సాఫ్ట్వేరే కానీ, ఒక బిజినెస్ పరంగానే కానీ, ఒక రైతుగానే కానీ ఎన్నో విధాలుగా రాణించబడుతున్నది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనము మొక్కై వంగంది మానై వంగున అన్నట్టుగా ఆ వెనకట కార్యక్రమాన్ని ఈ 27 సంవత్సరాలలో దిగ్విజయంగా ముందటికి సాగించేందుకే ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టినందుకు విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు. సార్ని డాష్ మీదకి పిలవడానికి ఎవరు ఇన్వైట్ చేస్తున్నారో నన్ను, ఎందుకంటే అది ఎప్పుడైనా వైట్ షీట్, అది ఎప్పుడైనా కూడా ఎవరికి, ఎందుకంటే వాళ్ళ ఇద్దరు రైట్ తప్పకుండా. ఎందుకంటే ఉదయ భాస్కర్ ప్లస్ వాళ్ళ అక్కగారు ఎప్పుడు ఎవరికి అక్కడ స్కూల్లో. ఇంకో బ్యాచ్ లో మనకన్నా సీనియర్ మోస్ట్ ఇంకోటి ఉండేది, మీకు గుర్తు ఉంటుంది, మెరుగు భాస్కర్ అని చెప్పి వాళ్ళ అన్నయ్య రవీందర్ అని ఉండేది. డైరెక్ట్ 8th నుంచి 10th ప్రమోట్ అయ్యారు. నిజంగా చెప్పాలంటే మన గురుకులం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అలాంటి విద్యావంతులు మన గురుకులంలో ఎంతో స్థాయికి ఎదిగి ఉన్నారు. కాకపోతే కొందరు ఆ ఎదుగుదలలో ఉన్నారు, కొందరు నిజంగా చెప్పాలి అంటే ఇంతమందిలో ఒకటే విషయం నేను చెప్పేది, ఎక్కడైనా కూడా చదువుకున్నావు అని అంటే పరకాల అంటే అదొక నిజంగా డైనమిక్ ప్లేస్. అసలు పరకాల అనే దాన్ని ఉదయం 4 గంటలకు చలివాగా హైటెన్షన్ రోడ్స్ వరకు ఉరికించుకుంటా, వీడు కరెక్ట్గా ఉరుకుతాడా, అసలు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేసుకుంటా ఉన్నాము. అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చి ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం, కానీ వెనకట ఈ మానిటరింగ్ చేసిన తర్వాతనే ఇవన్నీ ఇప్పుడు కనుక్కున్నారు. నిజంగా ఈ కార్యక్రమంలో హ్యాపీనెస్ పొందేది ఎవరు అంటే గురువులే ఎక్కువ పొందుతారు. ఎందుకంటే మమ్మల్ని గుర్తుపెట్టుకొని 27 years తర్వాత కూడా మమ్మల్ని ఈ విధంగా పిల్లలు డెవలప్ అయ్యారు అనే దానికి చాలా సంతోషం. రాజరెడ్డి సార్ వస్తున్నారు, మీరు మీ యొక్క అనితా మేడమును రాజరెడ్డి సార్ వస్తున్నారు కాబట్టి ఒకసారి వారికి లేచి కరచాలంతో క్లాప్స్ కొట్టగలరు. నిజంగా ఆదర్శ గురుకుల విద్యాలయంలో వెన్నెముక బైరెడ్డి మల్లారెడ్డి సార్ అయితే ఆ శరీరాన్ని కూడా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలన్నా, ఒక వ్యవస్థ మొదలు కావాలన్నా, ఒక వ్యాపారం మొదలు కావాలన్నా ఆర్థిక వనరులు ఉంటేనే మనం పైకి వస్తాం. ఆ ఆర్థిక వనరులను నిజంగా చెప్పాలి అంటే 313 మంది స్ట్రెంత్. అప్పుడు వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్లో ఉంచి ఎవరెవరి దగ్గర డబ్బులు వారు జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఆర్థిక వనరులను పిల్లల చేతికి రాకుండా వాళ్ళను గట్టి మనసుతో వాళ్ళకి ఏదైతే అవసరపూర్తి ఉంటేనే వాళ్ళను ఆ ఆర్థిక డబ్బులు ఇచ్చి వాళ్ళను సమకూలంగా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి మేడం ఎవరు అంటే అనితా మేడం. ఎందుకంటే ఏమవసరం లేని డబ్బులు ఏం కావాలి అట్లా ప్రతి దానికి నిజంగా చెప్పాలి అంటే రాజరెడ్డి సార్ అయితే మధ్యాహ్నం మనకు సోషల్ పీరియడ్స్ మధ్యాహ్నం ఉండేది, మంచిగా కర్ర పట్టుకోవచ్చు సాంబార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
అందరు ఎలా ఉన్నారు? మన 94-95 బ్యాచ్ 25 సంవత్సరాల సెలబ్రేషన్కి విచ్చేసిన మన పూర్వ ఆచార్యులు, మన ఉపాధ్యాయులు, మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మిత్రులు అండ్ మన విద్యార్థులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇట్స్ గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా తక్కువ టైంలో వచ్చినారు. సో మీ అందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు గణపతి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. సో రాజ్ కుమార్ సార్ గారిని గణపతి శ్లోకంతో ప్రారంభిద్దాం. అక్షరముతో ఆటలు, అక్షరముతో పాటలు, అక్షరమే మన జీవితాన్ని మలిసే కుక్షిరసం. అక్షరానికి మించిన ఆస్తి లేదు. చిన్నతనములో చదివిన చదువే మనకు గుర్తుండిపోతుంది. కాలేజీలో చదివారు, ఆచార్యుడు ఎవరు గుర్తులేదు. ఇంజనీరింగ్ చదివారు, ఏ గురువు గుర్తులేదు. ఎక్కడైతే మనము ఫస్ట్ నుండి 10 వరకు చదువుతామో ఆ గురువులే మనకు బలం, ఆ గురువులే మనకు దైవం, ఆ గురువులే మన ఎన్నంటి నడిపించే ఒక మహాశక్తి. అది ఇప్పుడు మనల్ని కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనముగా తయారు చేసినటువంటి దీనికి ముందు మనము గణపతి పాటతో, ఇది బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, దాన్ని మీ ముందు మోతే రాజ్ కుమార్ జయ జయ వినాయక. శుభాలు జరగాలని, ఏ విఘ్నాలు రాకుండా మన ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని కోరుకుంటూ, శుక్లాం భరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం ధత్తానం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే.